సో జనరల్గా ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒకప్పుడు అంటే 40 ఇయర్స్ 50 ఇయర్స్ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు హెరిడిటీ వల్ల కూడా ఇంకా ఎర్లీగా వస్తుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు హెల్త్ చెకప్స్ అండ్ ఆల్? యూజువలీ ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్, స్ట్రెస్, వీటికి ఐ వుడ్ సజెస్ట్ ఆఫ్టర్ 30 అందరూ కూడా మాస్టర్ హెల్త్ చెకప్ సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవాలి. పర్టికులర్గా మనం కిడ్నీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే దాంట్లో కంపల్సరీగా యూరిన్ టెస్ట్ ఉండాలి. సీరం క్రియాటినిన్ అనే టెస్ట్ కిడ్నీ ఎంత పని చేస్తుందని చెప్పే ఒక పరీక్ష రక్తంలో. ఇంకొకటి అల్ట్రాసౌండ్ అబ్డామెన్, పొట్ట స్కానింగ్ అంటాం. దాంట్లో కిడ్నీ సైజులు ఎలా ఉన్నాయి, స్టోన్స్ ఏమన్నా ఉన్నాయా, మూత్రం సంచి అంటే యూరినరీ బ్లాడర్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా ఈ 3 టెస్ట్లలో తెలిసిపోతుంది. ఇదే కాకుండా ఒకవేళ ఎవరికైనా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇందాక మీరు అన్నట్టు హెరిడిటరీ డిజీజ్, వాళ్ళ వంశపారంపరంగా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుంది అంటే వాళ్ళు అర్లీగానే వాళ్ళు టెస్టులు స్క్రీనింగ్ అనేది చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకవేళ ఆ డిజీజ్ ఉంది అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ADPKD అనే రోగం ఉంటుంది, ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీస్. అంటే దీంట్లో కిడ్నీలో నీటి బుడగల్లాగా సిస్ ఫామ్ అవుతాయి. అది వంశపారంపరంగా వచ్చే రోగం. తండ్రికి 60 సంవత్సరాల్లో వస్తే కొన్నిసార్లు కొడుక్కి అదే డిజీజ్ 50 సంవత్సరాలకి వచ్చేస్తుంది. సో జనరేషన్స్ వెళ్ళే కొద్దీ పెనిట్రెన్స్ ఆఫ్ ద జీన్ కొన్నిసార్లు తీవ్రంగా ఉండి రోగం అనేది ముందుగానే అతి తీవ్రంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కొంచెం ఎర్లీగా టెస్టులు చేసుకోవడం మొదలు పెడితే డిజీజ్ని ఎర్లీగా పికప్ చేసి, ఏదైనా మనం ఎర్లీగా పికప్ చేస్తే ఏముందండి, మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా బెటర్గానే ఉంటుంది కదా, ఆ ఉద్దేశం అనమాట. ఓకే.